నలుమూలల నుంచి వచ్చేసిన గ్వార్ భాई उन्हें సేన రామ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మీరు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు రాంబాల్ నాయక్ గారు కోట్యా నాయక్ గారు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మీరు రావాలన్నా ఖచ్చితంగా రెండు బాధ్యతలు మీ మీద. ఒకటి లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, రెండోది ప్రభుత్వంలో ఇవాళ మీరు ట్రైకార్ చైర్మన్గా ఉన్నారు అనేటటువంటి మాట నాకు చెప్పడం. మీరు చెప్పిన తర్వాత నేను నిజంగానే నా మీద రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఈ జాతి సంఘం లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ధర్నాను 100% నేను సమర్థిస్తూ ఉన్నాను, 100% మీకు అండగా ఉంటాను. రెండోది లంబాడి జాతి సమస్యల పరిష్కారం కోసం మీరు చేసేటటువంటి మంచి కార్యక్రమంలో ఖచ్చితంగా నేను భాగస్వామి అవుతా. ఇంకోటి, నేను ప్రభుత్వంలో ట్రైకార్ చైర్మన్గా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఆదివాసీ కాంగ్రెస్గా వైస్ చైర్మన్గా ఉన్నాను. కాబట్టి ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. ఖచ్చితంగా రాంబాల్ నాయక్ గారు మాట్లాడినట్టు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ గారు మాట్లాడినట్టు ఈ సమస్యలన్నీ మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం నా వంతు బాధ్యతను నేను నిర్వహిస్తాను. గ్వార్ భాई ఉన్న బియా ఉన్న ఇంకో 2-3 విషయాలు కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. నేను ముందుగా మీరు అడిగినటువంటి డిమాండ్ న్యాయమైంది, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు న్యాయమైనవి. ఇది లంబాడి హక్కుల పోరాట సమితి కొత్తగా కనిపెట్టినటువంటి డిమాండ్లు కావు. కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు ఎన్నికల కంటే ముందు ఆ రోజు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు డిప్యూటీ సీఎం, ఆ రోజు సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో, కొప్పుల రాజు గారి కోఆర్డినేషన్తో ఢిల్లీలోనే చేవేళ్ల డిక్లరేషన్ కంటే ముందు మీటింగ్ జరిగింది. గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేవేళ్లలో బహిరంగ సభ నిర్వహించి మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో మేము అధికారంలోకి వస్తే ఇగో ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఒక్కొక్కటి చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తుదేయదలుచుకున్నాను. ఖచ్చితంగా ఆ హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం. నిజంగానే భరత్ చౌహాన్ గారు చెప్పినట్టు ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% లంబాడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో రావడంలో మీ అందరి పాత్ర ఉంది, మీ అందరి సహకారం ఉంది. మీ పాత్ర వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇందులో ఎవరికి మాకే బేసిజన్ లేదు, ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే బంజారా పాపులేషన్ ఉందో అన్ని నియోజకవర్గాలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది, మెజారిటీ నియోజకవర్గాలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా ఈ క్రమంలోనే మీరు ఈ ధర్నాను చేపడుతున్నటువంటి క్రమంలోనే గత వారం రోజులుగా మేము రకరకాల పద్ధతుల్లో మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. మన పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మన విప్పు రామచంద్ర గారి నాయకత్వంలో, ఎస్టీ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి నాయకత్వంలో ఇప్పటికే 2-3 సార్లు ముఖ్యమంత్రి గారితో మనం కూర్చోవడం జరిగింది, అడగడం జరిగింది. అన్న ఈ హామీలు మాకు గతంలో మనం ఇచ్చాము, ఇవన్నీ కూడా మనం నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లడం. ఆల్రెడీ ఆయన అదే క్రమంలో ఆలోచిస్తూ 3 రకాల సమస్యలను ఇమీడియట్గా పరిష్కరించడం కోసం కూడా ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి, సేవాలాల్ మహారాజ్ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ఎస్సీ ఎస్టీ కమిషను విడివిడిగా కాకుండా ఒకటే ఉన్నది. ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ కలిపి ఉన్నది. గతంలో మన రాంబాల్ నాయక్ గారు దానికి మెంబర్గా కూడా పనిచేసి ఉన్నాడు, ఆయనకు అనుభవం ఉంది. ఇప్పుడు ఎస్టీ కమిషన్ను సపరేట్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే తీసుకోబోతుందనే విషయాన్ని సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. దీంతో పాటుగా సేవాలాల్ మహారాజ్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించాడు. మన సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రకటించాడు. భారీ ఎత్తున సేవాలాల్ జాతర నిర్వహించడం కోసం కూడా ముఖ్యమంత్రి గారు తన వంతు సహకారాన్ని అందిస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వం చేపడుతుంది. ఎట్లయితే ఆదివాసుల కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నామో లంబాడి ప్రజల కోసం కూడా అదే పద్ధతిలో కార్యక్రమం చేస్తాననేటటువంటి మాటను ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా సంబంధించినటువంటి హామీలకు ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాంబాల్ నాయక్ గారిని కోరుతా ఉన్నాను, ఎల్హెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీని కోరుతా ఉన్నాను. మీ అన్ని సమస్యలతోని గౌరవ ముఖ్యమంత్రి దగ్గర, అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ దగ్గర మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కూర్చోబెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
మీరు రండి, ఒక టీంను ఏర్పాటు చేసుకోండి, మీ సమస్యల్ని మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్, అదేవిధంగా 5 ఐటీడీఏలు ఇస్తామని దీంట్లో మీరు పెట్టినటువంటి ఆ 12 హామీలలో అది లేదు కాబట్టి గుర్తు చేయదలుచుకున్నాను. 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామనేటటువంటి మాటను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఆ 5 ఐటీడీఏలు మహబూబాద్లో ఒకటి, ఖమ్మంలో ఒకటి, మహబూబ్నగర్లో ఒకటి, నిజామాబాద్ జిల్లాలో ఒకటి నల్గొండ జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హామీలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ప్రతి తండా డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీ కూడా ఇస్తామనే మాట ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. శివలాల్ జయంతి రోజు నేను ప్రతి తండాకు ఎన్ని రోడ్లు లేవో, ఏ తండాకు ఎక్కడి నుంచి కనెక్టివిటీ లేదో ఇదంతా సర్వే చేయండి అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చాను. ఆర్ఎండ్బి సంబంధించినటువంటి ఈఎన్సీ మన జాతిపీఠ మోహన్ నాయక్ గారిని కూడా మొన్న మీటింగ్కి పిలిచి ఆయనకు ఆదేశాలు ఆయన ఆల్రెడీ జారీ చేశాడు. ఎన్ని తండాలకైతే రోడ్లు లేవో, ఎన్ని తండాలలోనైతే స్కూళ్ళు మూతపడ్డాయో ఆ లిస్టు కావాలి నాకు, వెంటనే నిర్ణయం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ టర్మ్ అయ్యే లోపుగా ఈ అన్ని హామీలు అమలు చేయించడం కోసం ఖచ్చితంగా నా వంతు బాధ్యతను నేను నెరవేరుస్తాననేటటువంటి మాటని సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు ఇవాళ వస్తారా, రేపు వస్తారా, టైం ఫిక్స్ చేయండి. రాంబాల్ గారు ఎవరెవరు వస్తారో డెలిగేషన్ రెడీ చేయండి. ముందు మంత్రి గారితో మనం చర్చిద్దాం, ఇది ఎప్పుడు చేస్తారనేది మంత్రి గారితో చర్చించిన తర్వాత డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, అదేవిధంగా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది, మీతో చర్చించజేసే బాధ్యత నాది, మీ సమస్యలను చేసే పద్ధతిలో పనిచేసే బాధ్యత నాది. ఒక్క విషయాన్ని నేను మన జాతి బిడ్డలకు అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను. అడగంది అవ్వ కూడా బువ్వ పెట్టదట. మీరందరూ కలిసి అడుగుతే సమస్యలు పరిష్కారం అవుతాయి. అడగకుండా మనం ఇంట్లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. ప్రభుత్వానికి చాలా ప్రియారిటీస్ ఉంటాయి. ఇవాళ మా ప్రభుత్వం ఉన్నా, రేపు ఇంకో ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వాలకు చాలా రకాల ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్లో వాళ్ళు ఒత్తిడి రానంత వరకు ఒత్తిడి వచ్చిన దిక్కు వంగేటటువంటి అవకాశం, అటు వాళ్ళ బడ్జెట్ను అలకేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏడవకుండా తల్లెట్ల పాలియతో, కాబట్టి మనం గట్టిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. అడగడం అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కును అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వంతో అమలు చేయించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఇంకో విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావాలి. మొన్న ఈ మధ్యన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాల మీటింగు ఢిల్లీలో నాకు ఒక పెద్ద మనిషి అడిగితే ఏర్పాటు చేయించిన. మన రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది బంజారా నాయకులు వచ్చారు అక్కడికి. దాదాపు 300 నుంచి 350 మంది దేశవ్యాప్తంగా బంజారా నాయకులు వచ్చారు. విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది బంజారాల్ని ఏకం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు నేను రాంబాలి కూడా రమ్మన్న, బహుశా ఆయనకు కుదరలేదు. కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఒకరిద్దరు. మన రాష్ట్రం నుంచి పెద్దలు రవీందర్ నాయక్ గారు ఆ రోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని, డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేయాలి. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ రిజర్వేషన్లు తీసేయడం కోసం, రాజ్యాంగాన్ని ఎత్తేయడం కోసం కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగం కనుక బలహీనపడితే మన రిజర్వేషన్లు ఉండవు. ఈ రిజర్వేషన్లు లేకపోతే మనం ఎవ్వరం కనీసం బళ్ళకు పోయే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో మనకు రిజర్వేషన్లు వచ్చి లంబాడీలను ఎస్టీలో కలిపి 50 సంవత్సరాలు అయినటువంటి క్రమంలో ఓ పెద్ద మనిషి, 70 ఏండ్ల పెద్ద మనిషి రవీందర్ నాయక్ గారు మన తెలంగాణ అంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున. అటువంటి మన వాళ్ళు ఎక్కడ కార్యక్రమం తీసుకున్నా బాధ్యతగా మనం అందరం కూడా సపోర్ట్ చేసి మన జాతి ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా మాత్రమే మన సమస్యల్ని పరిష్కరించుకోగలం. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 3rd లార్జెస్ట్ కమ్యూనిటీ. ఫస్ట్ ఫేజ్లో మాదిగలున్నారు 36 లక్షల మంది, సెకండ్ ఫేజ్లో బీసీ కులం ఉందో ముదిరాజ్ కమ్యూనిటీ ఉంది 25 లక్షల మంది ఇవాళ లంబాడీలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 25 లక్షల 3rd లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఒక జాతి, ఒక కులం మనం ఐక్యంగా ఉండకపోవడం వల్ల నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాంబాల్ గారు గుర్తు చేశారు మంత్రివర్గంలో లంబాడీలకు స్థానం లేదని. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం, అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్టీ దృష్టికి నేను తీసుకెళ్లాను, ఆల్రెడీ మాట్లాడాను. రేపు జరగబోయే ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా లంబాడీల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది, మన వాళ్ళకి మంత్రి పదవిలో స్థానం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే సమాజం నుంచి, జాతి నుంచి, చదువుకున్న వర్గం నుంచి, విద్యార్థుల నుంచి, ఉద్యోగుల నుంచి
ఇవాళ ఈ జాతి పేరుతో అంతో ఎంతో ప్రయోజనం పొంది చైతన్యవంత వర్గం నుంచి కూడా ఒత్తిడి రావడం కోసం ఎవరి పని వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ లంబాడి హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నిర్వహించిన మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఒత్తిడి తీసుకురావడం వల్ల మాలాంటి వాళ్ళని కూడా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది, మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ మీరు ఎవరు మాట్లాడకుంటే ఈ పనులని జరగవనే విషయాన్ని కూడా మీరు గుర్తు